చూడండి, అది నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. అరే, ఇది మా మేడం వేసిన ఆర్డర్, అందుకని మీరు దీన్ని పాటించి తీరాల్సిందే. యు నో వాట్ రఘు, నీకు బాగా తెలుసు నేను మేడం వేసిన ఆర్డర్స్ ని ఎప్పుడూ పాటించను, ఎందుకంటే నాకు అసలు ఆర్డర్స్ మీద కొంచెం కూడా నమ్మకం లేదు అని. ఆలోచించుకోండి, ఇలా చేస్తే దానివల్ల మీకే లాభం ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఆర్డర్ ఇంకా లాభం, ఇది నాకు సరిగ్గా అనిపించడం లేదు. నాకేదో గందరగోళం అనిపిస్తోంది. ప్రజ్ఞ ప్రతి విషయంలోనూ లాభం గురించి ఆలోచిస్తుంది. చూడండి, నాకు మేడం గురించి ఒక సీక్రెట్ తెలిసింది. ఒకవేళ ఆ సీక్రెట్ గురించి నేను మీకు చెప్పేయాలి అనుకుంటే అప్పుడు మీకే అర్థమవుతుంది ఇందులో ఎవరికి ఎంత లాభం ఉంటుందని. ఏంటా సీక్రెట్? అరే, సీక్రెట్ అంటే అలాంటి కాదు. దాని గురించి తెలిసిన వెంటనే మీరు ఎగిరి గంతులేస్తారు. అలాగా? అయితే ఆ సీక్రెట్ ఏంటో చెప్పు. లేదు, సీక్రెట్ గురించి చెప్పడానికి ముందు అంటే మీరిద్దరూ నాకు ప్రామిస్ చేయాల్సి ఉంటుంది. ఏంటా ప్రామిస్? ప్రామిస్ ఏంటి అంటే అదేంటంటే అది ఏ సీక్రెట్ గురించి నేను మీకు చెబుతున్నానో దాన్ని ఇంకెవరికి చెప్పకూడదు. యు నో వాట్, ఇక నువ్వు ఆపితే మంచిది, ఎందుకంటే అది నీకు ఇంత ఇంపార్టెంట్ అయితే మాకు చెప్పడానికి ప్రయత్నం కూడా చేయవు కదా రఘు. అందుకే చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆలియా, ఇతను మన టైం వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు, నాకు మొత్తం అంతా తెలుసు, నేను చెప్పాలనుకుంటున్నాను. అలాగా? టైం వేస్ట్ చేయడం లేదా? అయితే నీ దగ్గర నిజంగానే ఐడియా ఉందంటే ఎందుకు ఇంతసేపు నాస్తావు చెప్పు. లెట్స్ గో. ఏంటి రోని, నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? మాటల్లో కాసేపు పెట్టలేవా వాళ్ళని? నా వంతు ప్రయత్నం నేను చేశాను కదా మేడం, మీకు తెలుసు కదా ఎంతసేపు అబద్ధాలు చెప్పి ఆపగలను వాళ్ళని. ఈ పని నీ వల్ల కాదు, నువ్వు వదిలే, నాకు నేనే హెల్ప్ చేసుకుంటాను. నీకు నువ్వే హెల్ప్ చేసుకుంటావు అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వదిన, నేను చెప్తాను, మీ చెల్లెలు ఉంది కదా, ఐ మీన్ బుల్బుల్కి బాగా బోర్ కొడుతుందంట, అందుకని రఘుని పిలిచింది. రఘుని జోక్ చెప్పమంది, రఘు చెప్పాడు. కానీ తనకి హెల్ప్ అవసరం లేదని చెప్పింది. తన ప్రాబ్లమ్స్ని తనే హ్యాండిల్ చేసుకుంటుందంట కదా. అలాగా? ఒకవేళ రఘు మీకు జోక్ చెప్తున్నాడు అంటే మీ మొహాలన్నీ ఎందుకు ఇలా భయపడిపోయినట్టున్నాయి? మేడం, అది నేను మాట్లాడదు. అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించకుండా నిజం చెప్పండి. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేడం, అది బుల్బుల్ మేడం ఆలియా మేడం కాలికి టపాకాయలు కట్టేసి ఆవిడని ఏడిపించాలని అనుకుంటున్నారు. వెనకాల టపాకాయలు కాలుతూ ఉన్నప్పుడు ఆవిడ తిరుగుతుంటే చాలా సరదాగా ఉంటుందని ఈవిడ అంటున్నారు. బుల్బుల్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇలా ఎవరైనా చేస్తారా? అంటే అక్క, అది నేను ఒకరిని కష్టపెట్టాలని, ఐ మీన్ ఎదుటి వాళ్ళని కష్టపెట్టాలని నాకు ఇంటెన్షన్ లేదు. నేను ఊరికే తమాషాకు చేయాలనుకున్నాను. నీకెందుకు అర్థం కావడం లేదు? ఆలియా పక్కన ఎప్పుడు తన్ను ఉంటుంది. ఒకవేళ అప్పుడు తన్ను టపాకాయల శబ్దానికి భయపడిపోయి కింద పడిపోయింది అంటే తన కడుపులో బిడ్డకి చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా నువ్వెందుకు మాటిమాటికి మర్చిపోతున్నావు? మనం ఏం చేసినా దానివల్ల తన్ను బిడ్డకి ఎలాంటి ప్రమాదము జరగకుండా ఉండాలి అని. లేదక్క, నేనేదో చాలు, ఇక నువ్వు ఏమీ చేయకూడదు. అసలు ఇది దీపావళిలాగా నాకు అనిపించడం లేదు. అందరూ బోర్ కొట్టిస్తున్నారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,